హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తండేల్ ఫిషర్మన్ రాజు. ఈరోజు ఈ చేప పేరు వచ్చేసి ఓలిగడ్స్ అయితే అంటారు. ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి వచ్చి రెడ్ కలర్ గడ్డ ఇంకా చాలా టేస్ట్లో ఉంటాయి. ఇప్పుడైతే మా మాయకి అయితే బొంతులు అయితే పడ్డాయి. బొంతులు అయితే మొత్తం జామ తాడికైతే పడ్డాయి. చాలా జల్లలు బొంతులు ఇంకా చాలా కూడా పడ్డాయి. ఇవి వచ్చేసి ప్రతి ఒక్క చేపను స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తారు. ఎందుకంటే 30 రోజుల వేట కాబట్టి 30 రోజులు కుళ్ళిపోకుండా ఉండడానికి అయితే పెడతారు. ఈ చేప పేరు వచ్చేసి కోడి పుంజేత అంటారు. చాలా అరుదుగా దొరుకుతాయి. చాలా టేస్ట్లో అయితే ఉంటాయి. అన్ని చేపల కంటే డిఫరెంట్గా ఉంటాయి. మీకు కనుక పడింటే వండుకొని. ఇప్పుడైతే మా మాయ వచ్చేసి జామ తాడు అయితే వేస్తున్నాడు. అదే ఫ్రెండ్స్, బొంతులకి అయితే 2 తాడులు అయితే వేస్తున్నారు. 2 తాడులకి అయితే చాలా బాగా పడ్డాయి. ప్రతి ఒక్క గాలంకి ప్రతి ఒక్క చేప అయితే పడ్డది. ఇలాంటి వాడైతే చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరు. చాలా కేర్లు చాలా బాగా అవుతుంది వేట అయితే ఇక్కడ గుజరాత్లోటి. ఇవ్వండి, ఒక్కొక్కటి వచ్చేసి పావు కేజీ అర కేజీ అలాగైతే ఉంటాయి అన్ని కలిపి. ఇదిగోండి, ఇలా స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తారు మొత్తం కలిపి. ఇది వచ్చేసి నల్లమట్ట చేప అంటారు. నల్లమట్ట చేప వచ్చేసి చాలా బాగుంటుంది. ఇదైతే తినరు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఒక్కొక్కసారి కోసుకోరు. కానీ ఆరేళ్ళు పీతలు వెళ్ళడం అయితే చాలా ఎక్కువ తింటారు. ప్రతి ఒక్క చేపను కూడా స్టోర్ రూమ్లో పెట్టి ఐస్ అయితే వేస్తారు. నెక్స్ట్ రోజు వచ్చేసి మాకైతే జల్లలు అయితే పడ్డాయి. ఇదిగోండి, మా మాయ వచ్చేసి తండేల్ ఫిషర్మన్ రాజు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏ చేప అంటారో అంత బాగా అయితే నాకైతే తెలియదు. కుంభకోణం అయితే అనొచ్చు. కానీ మీకు తెలుసున్నట్టు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మొత్తం గుండమండ చేపలు అయితే పడిపోయాయి. రింగ్లో అయితే కొట్టడం వల్ల మొత్తం చేప అయితే వచ్చేస్తుంది. ఈ చేపలు అయితే ఉన్నాయి కదా పొడిగ్గా, వాటిని అయితే రుబ్బన్ పీస్ అయితే అంటారు. చాలా బాగుంటాయి. ఫ్రై మాత్రం చేసుకుంటే మాత్రం ఫ్రై అయితే అదిరిపోతుంది. చాలా పెద్దవైతే పడ్డాయి. ఇలా దేని విధానికే సపరేట్ చేసి ఇటువైతే సపరేట్ చేసి స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తారు. ఇక మీకు చూపిస్తుంది కదా మా మాయ ఇవే. ఈ చేప పేరు ఏటంటారో నాకైతే తెలీదు. మూవీ కూడా ఉంది ఆ చేప పైన. ఇలా అప్పుడు లైక్ అయితే వేయండి. ఇంకోటి వచ్చేసి షార్క్ అయితే పడ్డది మాకు. ఇదైతే చాలా పెద్దది. షార్క్ తెలుసు కదా మీకు, చాలా డేంజరు. ఇవ్వండి, ఇవే జాముతాడు. ఇలా వేసి కట్టలకైతే వాడతారు. కట్టలు పెట్టాక పైన అయితే నీటి పైన అయితే తేలుతుంది. దానికి ఒక ఎర్ర అయితే పెడతారు. ఏ చేప అయినా ఎక్కువైతే కడుపు మీదకి అయితే పడుతుంది. ప్రతి ఒక్క చేపని స్టోర్ రూమ్లో అయితే పెట్టాలి. ఎందుకంటే పాడైపోకుండా ఉండాలి కదా, అప్పుడే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. చూపిస్తాను అయితే స్టోర్ రూమ్లో వేసాను. ఇదిగోండి, స్టోర్ రూమ్లో అయితే వేసేస్తున్నారు. వాళ్ళకి వేసిన తర్వాత ఇద్దరు మనుషులు లోపకెళ్ళేసి పారతోటి అయితే ఐస్ మొత్తం వేసేస్తారు. మీకు కామెంట్ చేసి చెప్పండి లోపల స్టోర్ రూమ్లో అయితే ఎలాగుంటుందో చూపిస్తాను. ఇదైతే చాలా పెద్ద చేప. ఈ చేప పేరు వచ్చేసి మైల్ గోపరింగ్ అంటారు. మీ దగ్గర అయితే ఏ చేప అంటారు మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ అయితే పెట్టుకొని ఒక లైక్ అయితే వేయండి. ఈ చేప రేట్ వచ్చేసి 40 నుంచి 50 కేజీల లోపు ఉంది. ఈ చేపని నాడడానికి అయితే 4 మనుషులు చాలా కష్టపడ్డారు. ఈ చేప అయితే అంత త్వరగా దొక్కదు. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసి